ఏం పేరు సార్? ఉమామహేశ్వరం అండి. ఉమామహేశ్వరరావు. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప హోమియోపతి? మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మాది. డిస్ట్రిక్ట్ మలక్పేటలో వచ్చి మలక్పేట నుంచి వచ్చారు. ఏం బదులు వచ్చారు ఇక్కడికి ఈశ్వరప్ప హోమియోపతి? స్పాండిలైటిస్ ఉండేది. చాలా ఏళ్ళ నుంచి ఉంది సార్. ఎన్ని ఏళ్ళ నుంచి ఉండే? 15 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళ నుంచి ఉండే. ఉండేది. ఏం చేసినారు ఇప్పటిదాకా? ఇప్పటిదాకా అక్కడిక్కడ తిరిగి వర్టీన్ అవి వేసుకుంటుండే ఇంగ్లీష్. వర్టీను అది వేసుకుంటే తింపుడు తక్కువ అవుతుంది. తక్కువ అవుతుంది కానీ నాకు తగ్గలేదు. ఆర్థోపెడిక్ అయిపోయింది, తర్వాత న్యూరాలజీ అయిపోయింది. లాస్ట్కి నేను కూడా టీవీలో చూసి మీ దగ్గరకు వచ్చిన ఈశ్వరప్ప హోమియోపతికి వచ్చిన. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎట్లుంది? ఇక్కడ వచ్చినప్పుడు 3-4 నెలలు అవుతుంది. తగ్గిపోయింది సార్ అంతా. మొత్తం తగ్గిపోయింది. తింపుడు తగ్గింది, సర్వైకల్ స్పాండిలైటిస్ తగ్గింది, మంచిగా నడుస్తున్నావు. అప్పుడు నడవాలంటే భయం ఉండే కదమ్మా? ఎట్లా నడుస్తుండే? గోడలు పట్టుకొని నడిచిన రోజులు కూడా ఇప్పుడు మంచిగా నడుస్తున్నాడు. మరి ఇంత పెద్ద ఇంచుమించు 70 ఏళ్ళు ఉంటావా సార్? 77 ఏళ్ళు ఉన్నావు. ఇంత పెద్దోళ్ళకు హోమియోపతిలో ఎంత మంచి వైద్యం ఉన్నా చూడు. ఇలా చిన్న పిల్లలు, పుట్టిన పిల్లల నుంచి 90 ఏళ్ళు 95 ఏళ్ళ ముసలిళ్ళకు కూడా మంచి మందులు ఉంటాయి. ఇలా ఓవర్ డోస్ ఉండదు, సైడ్ ఎఫెక్ట్ ఉండదు, డైరెక్ట్ మందు యాక్షనే ఉంటుంది. కానీ రెగ్యులర్గా ఇస్తుంది సార్. టైం టు టైం మందు ఇవ్వడం వల్ల ఇంత తొందరగా మంచిగా అయిండు. అది బ్రెయిన్ లోపల ఇస్కీమియా తయారవుతుంది, సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది, దానివల్ల బట్టిగా వచ్చింది. ఇదంతా మంచిగా ఇప్పటికీ ముఖంలో కళ వచ్చింది. అగో ఇట్లుండే నా ఫేసు, ఎంత తెల్లగా పేర్లు కప్పినట్టుండే. ఇక్కడికి వచ్చినప్పుడు మంచిగా అయింది. ఇట్లా మంచిగా ప్రజలు వాడుకోవడం వల్ల మందులు మంచిగా అవుతుంది. ప్రజలకు తెలవడానికి మీ అభిప్రాయం తీసుకున్నా. ఇంత పెద్దోళ్ళకు కూడా మంచి మందులు ఉన్నాయి. సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నాయి, బ్రెయిన్లో ఇస్కీమియా, బ్రెయిన్లో ట్యూమర్ ఉండి కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. అలాంటి వాటికి తక్కువ అవుతుంది హోమియోపతి.